ఝాన్సీ అనే నేను మీ ఇంటి ఆడబిడ్డగా ఒక అడుగు ముందుకు వేయబోతున్నాను. మరి మీరు? డిఎన్ఏలో కాదని రాక అవుననొస్తుందా ఏంటి? ఏమోలే పద. జర్నీ, ఆ శక్తి మధు చిన్నాలని నాన్న మాట్లాడుతోంది. నువ్వు తొందరగా రావాలి. రమ్మా. ఆర్గాన్ డొనేషన్ రిజిస్ట్రేషన్. ఆర్గాన్ దానం మరో జీవితకాల ప్రయాణం. ఏంటి సార్? నేను పునర్జన్మ ఎత్తాలనుకుంటున్నాను. ఏమంటున్నారు సార్? ఎస్, నువ్వు విన్నది నిజమే. ఈ జన్మలో పొందలేని సుఖ సౌఖ్యాలు వచ్చే జన్మలో పొందుదాం అనుకుంటున్నాను. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేయిస్తున్నారంటే వాళ్ళు బాగా స్థితివంతులై ఉంటారు కదా. దానం చేసిన వాడు ఆ రిచ్ ఫ్యామిలీలో పడ్డట్టే కదా. అక్కడ రాసుంది కదా, ఆర్గాన్ దానం మరో జీవితకాలపు ప్రయాణము. ఆ ప్రయాణమే నేను చెయ్యాలనుకుంటున్నాను. నా ఆర్గాన్ డొనేట్ చేయాలనుకుంటున్నాను. ఓ అలాగా. మీ డీటెయిల్స్ చెప్పండి సార్, రిజిస్టర్లో నోట్ చేసుకుంటాను. డీటెయిల్స్ ఏముందమ్మా, డీల్ గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాక నా డీటెయిల్స్ చెప్తాను కదా. డీలా? పోయిన వాళ్ళు అనాథలో ఫ్రీగా ఇస్తారు కానీ అన్నీ తెలిసిన వాళ్ళు ఉచితంగా ఎందుకు ఇస్తారమ్మా? బయటికి చెప్పడానికి నువ్వు భయపడ్డా లోపలేదో బేరం ఉంటుంది కదా. నువ్వు చెప్పినట్టు నేను ఎవరికి చెప్పనులే. ఓ మాట చెప్పు, కిడ్నీకి ఎంత, లివర్కి ఎంత, హార్ట్కి ఎంత? ఏంటి ఈయన మార్కెట్లో కూరగాయల రేట్లు అడిగినట్టు అడుగుతున్నాడు? ఒక కిడ్నీకి ఎంత, 2 కిడ్నీలకి ఎంత, ఒక లివర్కి ఎంత, ఒక కిడ్నీకి ఒక లివర్కి ఎంత? ఏంటి సార్ ఇడ్లీ సాంబార్ వడ పెసరట్టు అన్నట్టు మాట్లాడుతున్నారేంటి? ఇక్కడ అలాంటి బేరాలేముండవు. ఓ ఫిక్స్డ్ రేట్లా? అలా అయితే ద మోస్ట్ పవర్ఫుల్, ద మోస్ట్ కాస్ట్లీ ఐటమ్ నా దగ్గర ఉన్నది ఏంటంటే నా బ్రెయిన్. దీనికి టోటల్గా అయితే ఎంత, పార్షియల్గా అయితే ఎంత? గ్రాముల లెక్క వాల్యూ కడతారా లేక బ్రెయిన్కున్న ఇంటెలిజెన్స్ని బట్టి వాల్యూ కడతారా? నీకు విషయం తెలుసా, మేధస్సులోనైతే ఆల్బర్ట్ ఐన్స్టీన్ బ్రెయిన్, నా బ్రెయిన్ ఇంచుమించు ఒకేలా ఉంటాయి. కోటి పెట్టిన గ్రాము కూడా దొరకదు. ఏం మాట్లాడుతున్నారండి? అసలు మీరేమనుకుంటున్నారు? ఇక్కడ కొనడాలేముండవండి. ఉచితంగా దానం చేసే పార్ట్సే. దానం చేస్తే మరొకళ్ళకి పెట్టి బతికించే ప్రయత్నం చేస్తాం. ఓ స్కామ్ బయటపడితే ప్రమాదమనే కదా. నేనెవరికి చెప్పను కదా. పోనీ కొంచెమైనా 5 గ్రాములు కోసి తీసుకోండి. అసలే కష్టాల్లో ఉన్నాను. ఓ ₹1,00,00,000 ఇవ్వండి చాలు, అడ్జస్ట్ చేసుకుంటాను. ఏంటి సార్, అది బ్రెయిన్ అనుకుంటున్నారా, కేక్ అనుకుంటున్నారా? మీరు మాకు బ్రెయిన్ ఇవ్వడం కంటే ముందు టోటల్ గా మీ మైండ్ చెక్ చేసుకోండి. ఎల్లండి, ఎల్లి ఎర్రగడ్డలో జాయిన్ అవ్వండి. ఏంటి? వెళ్తారా, సెక్యూరిటీని పిలవమంటారా? సెక్యూరిటీ ఎందుకులే అమ్మా, ఏదో సీక్రెట్ గా సెటిల్ చేద్దాం అనుకున్నాను. సెక్యూరిటీ అది అంటున్నావు. మొన్ననే బయటకు వచ్చాను, మళ్ళీ ఇప్పుడిప్పుడే వెళ్ళలే. నీ పని చూసుకో అమ్మా. పిచ్చోళ్ళ ఉన్నాడు. అహంకారంతో మొగుణ్ణి వద్దనుకొని గడప దాటటం, ఆ తర్వాత అడ్డదారులు తొక్కడం, కడుపులు పండటం, మోజు తీరాక వాడు వీళ్ళని వదిలేసి పోవటం.
ఎదురు చూసేలోపు కడుపులో బిడ్డలు ఎదగడం, చావలేక బతకలేక కని పెంచడం, ఏదో వయసు మీద పడ్డాక ఉద్ధరిస్తారని పెంచి పెద్ద చేయటం. ఏంటి మా పుట్టుక అని వాళ్ళు నిలదీసేసరికి అదిగో నాన్న ఇదిగో మీ నాన్న అని చూపించటం. వీళ్ళేమో మా నాన్న అని పరిగెత్తుకొచ్చి చంకలెక్కడం. ఇప్పుడు నాయనా అని తిరుగుతారు. రేపొద్దున మా ఆయన అని వెంట పడతారు. అదిగో అట్టా వచ్చి చేరితేనే డిఎన్ఏ టెస్ట్ చేయించాం, నెగిటివ్ వచ్చి చచ్చింది. అయినా సరే సిగ్గు లేకుండా ఇంకోసారి చేయిస్తున్నారు, సందు దొరికితే అతుక్కుపోదామని. అయినా వీళ్ళనని ఏం లాభం? ఆ మహాతల్లి కన్న తల్లి పాడు తిరుగుళ్ళు తిరిగిన పాపిష్టిదాన్ననాలి. ఇలాంటి వాళ్ళని బయట తిరగనివ్వకూడదండి. తిరగనిస్తే ఇట్టాగే డబ్బున్న వాళ్ళని నాన్న అంటుంటారు, వయసున్న వాళ్ళని ఆయన అంటారు. ఏమండి, మీరు మీ అబ్బాయి జాగ్రత్త, లేకపోతే ఇలాంటి సంతలు రేగి కంపల్లా తగులుకుంటాయి. మొన్న ఈ మధ్యనే ఈ కూతురి బాగోతం కూడా వైరల్ అయ్యేది. కానీ ఇదిగో మావాడు మనసు మెత్తదనం కాబట్టి ఆపాడు. తల్లిని తలదన్నే కూతురు, ఇద్దరేలే. ఒకళ్ళు వీధులు ఏలదామంటే మరొకళ్ళు ఊళ్ళే ఏలదాం అనే రకాలుగా ఉన్నారు. ఎక్కడికి పోతాయి బుద్ధులు? నువ్వు హద్దు మీరితే నా సహనం చేస్తే నీ పరిస్థితి ఎలా ఉంటుందో నీకు ఆల్రెడీ చెప్పాను. నా కూతురు గురించి మాట్లాడొద్దని నీకు 100 సార్లు వార్నింగ్ ఇచ్చాను, అయినా చెత్తవాగుడు వాగుతున్నావు. ఇంకొకసారి ఇలా మాట్లాడితే నాలుగు చీరేస్తాను, జాగ్రత్త. నువ్వు తప్పుడు దానివి కాబట్టే లోకమంతా నీకు తప్పుగానే కనిపిస్తుంది. ఏంటే కొడుతున్నావు? తప్పు చేసిన దానివి తల దించుకొని ఉండకుండా తెగబడి తిరుగుతూ నన్ను తప్పు పడతావా? అంతేనండి, పుట్టక తక్కువ వాళ్ళకి పౌరుషాలు ఎక్కువ, చిల్లర పనులు చేయడం, చిందులేయటం. ఉన్న మొట్టంటే ఉలికెక్కువ. ఏ రంకెలేస్తే తగ్గుతాననుకుంటున్నావా? నువ్వు నాలుక చేరడం కాదు, నేను నిన్ను నిలువునా చీరతాను. వదినా, ఆగు వదినా. ఏంటిది? అందరూ చూస్తున్నారు. రే తరుణ్, అమ్మ వాళ్ళని తీసుకెళ్ళు. అమ్మా ముందు రామ్మా. అమ్మమ్మ పద. అమ్మ రామ్మా. వెళ్ళి జూలు గుంజకపోతే జాలీగా ఉండేది కదా. కెలుక్కుంది, దవడలు కలుక్కుమనిపించుకుంది. ఒకసారి తమ్ముడు కొడితే స్కార్ఫ్ కట్టుకుంది, ఇప్పుడేం కట్టుకుంటుంది? నన్ను కొడుతుందా? అది నన్ను కొడుతుందా? ఏదో ఒకటి చేసి తీరాలి. ఏంటి చేసేది? రిపోర్ట్ రాకముందే 2 చెంపలు వాయించింది. పాజిటివ్ గా వస్తే అదేదో అంటారే, ఈ మధ్య విన్నాను, బాసింగాలు కడతారని. వీపు విమానం మోతే స్లాబ్ కి భూమికి ఎగిరేసి టెన్నిస్ బంతిలో కొడుతుంది. ఆ దేవుడు కూడా సాయం చేయలేడు.
రిజల్ట్స్ పాజిటివ్గా రావటానికి వీల్లేదు. నాకు తెలుసు నాన్న, మీరు మా గురించి నెగిటివ్ గా ఆలోచించారని మాకు తెలుసు. ఆ రిపోర్ట్స్ మీరు నమ్మరని, వాటిని అస్సలు పట్టించుకోరని, లెక్కలోకి తీసుకోరని చాలా నమ్మకం. మీరు మమ్మల్ని ప్రేమిస్తారని, ఆదరిస్తారని, దగ్గరికి తీసుకుంటారని మాకు తెలుసు నాన్న. తప్పు చేసిన దారి తల దించుకొని ఉండకుండా తెగబడి తిరుగుతూ నన్ను తప్పు పడతావా? జారే మాటలే పెదవినే చేరునా, చేసిన తప్పులే ఒప్పుగా మారునా. రంకెలేస్తే తగ్గుతాననుకుంటున్నావా? నువ్వు నాలుక చేరడం కాదు, నేను నిన్ను నిలువునా చీరతాను. నువ్వు వెళ్ళిన దారిన గమ్యము లేదని తెలిసెనుగా నడిచాక, మొదలైన చోటికి తిరిగొస్తావో, గెలిచావో ఓడావో, నువ్వే ఎదిగావు మునిగావు, నువ్వే బ్రతికావు చితికావు నీ కథలో, ఎగిసావు ముగిసావు, నువ్వే కురిసావు వెలిసావు, నువ్వే సాగావు అలిసావు పర్వంలో ప్రయాణంలో. సారీ అమ్మా, అతను పొరపాటు పడ్డాడు. మేము నిజంగా నాన్నని పిలిచారనుకున్నాం. అలా చూడగానే ఎందుకో ఎమోషన్స్ ఆగలేదమ్మా. మా ప్రేమని ఇంత బ్యాడ్గా అంతమందిలో ఆ శక్తి అలా చేస్తుంది అనుకోలేదమ్మా. ఆవిడికి తప్పుగా మాట్లాడే అవకాశం మా పొరపాటు వల్లే వచ్చింది. సారీ అమ్మా. అవునమ్మా, నాన్నేమనలేదు, కానీ ఆవిడేంటమ్మా అలా నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది? అనవసరంగా నీ మనసు బాధ పెట్టాం. మీ తప్పేం లేదురా. మీరెందుకు సారీ చెప్తున్నారు? తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళకి అలాగే బుద్ధి చెప్పాలి. పరాయి చోటు కాబట్టి, నలుగురు ఉన్నారు కాబట్టి బ్రతికిపోయింది. లేకపోతే నా దెబ్బలకి చచ్చూరుకునేది. నా బ్రతుకు మీద నిందలు వేసి నాశనం చేసింది కాకుండా మీ జీవితాలతో కూడా ఆడుకోవాలని చూస్తుంది ఆ దుర్మార్గురాలు. అది మీ ఇద్దరు జోలికి వచ్చిందో అస్సలు తట్టుకోలేను. నిలువున పాతేస్తాను. నువ్వేం బాధపడకమ్మా, అస్సలు భయపడకు. రిపోర్ట్స్ పాజిటివ్ గానే వస్తాయి. దేవుడు ఖచ్చితంగా మనల్ని ఒకటి చేస్తాడు. అలాంటి పాపాత్మురాల్ని బానే శిక్షిస్తాడు. ఇంకెవరు నిన్న మాటనే అవకాశం మేము ఇవ్వమమ్మా. అవునమ్మా, ఇంకెప్పుడు మేము నిన్ను ఇబ్బంది పెట్టాం. అది కావాలి ఇది కావాలని అడగము. నిన్న మొన్నటి దాకా బైక్ అన్నాను కదా, వద్దమ్మా, నాకేం వద్దు. మన నాన్నతో కలిసుంటే చాలు. మేం కలిసి ఉండేలా చూడమని దేవుణ్ణి మొక్కుకున్నానమ్మా. నేను బైక్ కొనాలనుకునే డబ్బులు హుండీలో వేస్తానని కూడా మొక్కుకున్నానమ్మా. కాలి నడకన శ్రీశైలం కొండెక్కుతానని మొక్కుకున్నానమ్మా. అమ్మా, ఫుడ్ తెచ్చాను, తినండి. వద్దు హరి, నాకు ఆకలిగా లేదు. ఏంటమ్మా, నిన్నటి నుంచి ఆకలిగా లేదు అంటావు? నీకెందుకు టెన్షన్? నిన్నటి నుంచి ఏమీ తినలేదు. ఎంత డల్ అయిపోయావు. రిజల్ట్ వచ్చే సమయానికి యాక్టివ్గా ఉండాలి. అందరం హ్యాపీనెస్ని షేర్ చేసుకోవాలి. మనం చాలా సెలబ్రేషన్స్ చేసుకోవాల్సి ఉందమ్మా. నువ్వు నీరసంగా ఉంటే ఎలా చెప్పు? నిన్నంటే అందరం టెన్షన్లో ఉన్నామని నేను పెద్దగా బలవంత పెట్టలేదు. ఇప్పుడు మాత్రం తినకపోతే ఊరుకునేది లేదు. వద్దు హరి. అమ్మా, తిననన్నా తినకపోయినా నా మీద ఒట్టే.
ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఎటు చూడరా రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇదిగో ఇంకో ముద్ద తినమ్మా. చూడరా దారి ఏదో తీరమేదో గమనమేదో గమ్యమేదో లేత ప్రేమల లోతు ఎంతో లేని కన్నుతో చూడరా ఆవిడ్ని చూస్తే కాస్త ఈల్డ్ అయ్యే మనిషిలా కనిపిస్తోంది. టార్గెట్ చేసి డబ్బు ఆశ చూపించి రిపోర్ట్స్ సంగతి తెలుసుకుంటే అంతో ఇంతో లాభం జరుగుతుందని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. నీ సెన్స్ సరే, నీ ప్లాన్స్ సరే, ఇప్పటికైనా ఆపు. చెంప దెబ్బలతోనైనా సరిపోతుంది. లేకపోతే రిపోర్ట్స్ రాకముందే మనకి మనమే రూట్ మార్చుకుని పారిపోవాల్సి వస్తుంది. నువ్వెప్పుడు సమర్థించావు కనుక ఎప్పుడు సమర్థించటానికి? నా సమర్థింపులు సరే, నువ్విప్పుడు ఆ రిపోర్ట్స్ గురించి తెలుసుకుని ఏం చేస్తావు చెప్పు. అడ్వాన్స్ గా తెలుసుకుంటే ఏదో ఒకటి చెయ్యొచ్చు. ఏం చెయ్యాలా అని ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. నువ్వేం మాట్లాడకుండా సైలెంట్ గా నా పక్కన రా. ఏం చేస్తానో ఏం సాధిస్తానో చూద్దువు గాని. శక్తి, హాయ్. హాయ్. ఎప్పటి నుంచో టెస్ట్ చేస్తున్నారు కదా? టెస్ట్ రిజల్ట్స్ ఎలా వస్తాయో తెలుసుకునే అవకాశం ఉందా? ప్రాసెస్ ఫైనల్లో ఉంది. ఇంకా సేపట్లో తెలుస్తాయి. రవిసారి రిపోర్ట్స్ తయారు చేస్తారు. అంటే ఈలోపు మీరు చెప్పకూడదా? ఎందుకు? అంటే తెలుసుకోవాలని యాంగ్జైటీ. కుదరదండి. కొంచెం మా రిజల్ట్ అక్క డబ్బులు ఎందుకు ఇస్తున్నారండి? అది అది ఏంటక్క, ఎందుకు ఆవిడికి డబ్బులు ఇస్తున్నావు? ఎందుకు డబ్బులు ఇస్తున్నారండి మా అక్క? ఏదో యాంగ్జైటీ రిపోర్టు ఏదో అంటున్నారు.
ఎందుకు అక్క డబ్బులు ఇస్తున్నావు? ఏం అవసరం వచ్చింది? చెప్పక్క. రిపోర్ట్ ఏంటి? డబ్బులేంటి? అది అబే ఏం లేదురా తమ్ముడు. రిపోర్ట్స్ ఎలాగో ఇస్తారు కదా, బిల్ అయితే కట్టాలి కదా. ఎంత అవుతుందో నాకు తెలియదు కదా, అందుకే ఇస్తున్నాను. అవన్నీ శివాని చూసుకోమని చెప్పాను. నీకెందుకు ఈ డబ్బుల విషయం? ఓ, శివాన్ చూసుకోమని చెప్పావా? మరి ఆ సంగతి నాకు తెలియదు కదరా. నీ టెన్షన్లో నువ్వున్నావు, వాడి టెన్షన్లో వాడున్నాడు. మనం బిల్ ఏం పే చేయలేదు కదా, ఇస్తే పని అయిపోతుంది అనుకున్నాను. అందుకే డబ్బు తీసి ఈవిడ గారికి ఇస్తున్నాను. అయినా ఇంత అమౌంట్ దేనికండి? రిపోర్ట్స్కి అంత అవసరం లేదు. టెస్ట్ రిపోర్ట్స్ తయారైన తర్వాత రవి గారు క్యాలిక్యులేట్ చేసి చెప్తారు. అది రిసెప్షన్లో కట్టాలి. అయినా మీరు ఇలా లోపలికొచ్చి నాకు ఇలా ఇవ్వడం బాలేదండి, పద్ధతి కాదు. వెళ్ళండి. అర్థమైంది కదక్క. డబ్బుల విషయం శివ చూసుకుంటాడు. నువ్వు పేమెంట్ విషయం ఆలోచించక్కర్లేదు. అలాగే తమ్ముడు, నువ్వెలాగంటే అలాగా. ఛ! అమ్మయ్య, జస్ట్ మిస్. లేకపోతే ఊహించుకుంటుంటేనే భయం వేస్తోంది. నేను చెప్తూనే ఉన్నాను, నువ్వే 6th సెన్స్ 7th సెన్స్ అంటూ ఎగేసుకుంటూ వచ్చావు. కాస్తైతే బుక్ అయిపోయేవాళ్ళం, ఆ తర్వాత బొక్కులో పడేవాళ్ళం. సరే సరే పోతా. శక్తి